జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉదయం 9:30 గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన 11:30కు ఏపీ సెక్రటేరియట్కు వచ్చారు. ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబుతో పవన్ చర్చిస్తున్నారు. విజయవాడలో పవన్ కు ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో గన్నవరం విజయవాడ మధ్య కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రమేష్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. రమేష్, ఎంతసేపు అయింది భేటీ ప్రారంభం అయ్యి? 1-to-1 భేటీ అవుతున్నారా? హార్వర్డ్ బృందం కూడా ఉన్నారా? ఇంకా సమయం పట్టే అవకాశం ఉందా? 15 నిమిషాల క్రితం పవన్ కళ్యాణ్ సచివాలయం మొదటి బ్లాక్లోకి వెళ్ళారు. సచివాలయం నిర్మాణం తర్వాత మొదటిసారి పవన్ ఇక్కడికి వచ్చారని మనం చెప్పవచ్చు. గతంలో అమరావతిలో ముఖ్యమంత్రితో పవన్ భేటీ అయినప్పటికీ కూడా సచివాలయ నిర్మాణం తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రిని కలవడం, ఈ ప్రాంగణానికి రావడం మొదటిసారి. 9:30కి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి పవన్ కళ్యాణ్కు భారీ స్వాగతం పలికారు. వేలాదిగా వచ్చినటువంటి అభిమానులు, జనసేన కార్యకర్తలతో ర్యాలీ సాగటం ఆలస్యమైంది. దీంతో 10:30కే జరగాల్సినటువంటి భేటీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. 15 మినిట్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొదటి బ్లాక్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి భేటీ ఉన్నారు. ఇద్దరు ఫేస్ టు ఫేస్, ముందు 1-to-1 మీటింగ్ జరుగుతూ ఉంది. దీని తర్వాత డాక్టర్లతో ఉద్దానం సంబంధించినటువంటి డాక్టర్లు రూపొందించినటువంటి నివేదిక పై కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ భేటీ కేవలం ఉద్దానానికి సంబంధించి అని బయటికి చెబుతున్నప్పటికీ కూడా అనేక రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఉద్దానం సమస్యను పవన్ కళ్యాణ్ తెరపైకి తీసుకువచ్చారు. దాన్ని పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే హార్వర్డ్ నుంచి కూడా ప్రొఫెసర్లను తీసుకురావడం ద్వారా ఇక్కడ సమస్యను మూలాలు కనుక్కోవాలి, దానికి ఒక పరిష్కారం చూపాలనేది ఆయన యొక్క ప్రయత్నంగా ఉంది. ఇందులో భాగంగా అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ను ఈరోజు సీఎంతో చర్చించబోతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఉద్దానంపై పవన్ స్టేట్మెంట్ల తర్వాత, పవన్ కదిలిన తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు ప్రారంభించింది. ఎవరైతే కిడ్నీ వ్యాధితో బారిన పడి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే దానికి చికిత్స పొందుతున్నటువంటి రోగులు ఉన్నారో వారికి 2,500 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చేందుకు కూడా పోయిన వారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఒక నీటి సమస్య కారణంగా, నీటి కాలుష్యం కారణంగా ప్రధానంగా ఈ యొక్క కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. ఉద్దానం తరహా ఘటనలకు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కావడమే కారణం అనేది నివేదికలు ప్రాథమికంగా చెబుతూ ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధి చేసినటువంటి నీటిని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. కేవలం ఒక ఉద్దానం ప్రాంతంలోనే కాకుండా ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల కూడా ఇదే సమస్య తలెత్తడంతో అక్కడ కూడా కొన్ని చర్యలకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. దానికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే పూర్తయి వాటర్ ప్లాంట్స్ ద్వారా నీటి సరఫరా, పలు గ్రామాలకు నీటి సరఫరా కూడా జరుగుతుంది. ఇలా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, పవన్ కళ్యాణ్ తెరపైకి తెచ్చినటువంటి సమస్య ద్వారా, గళమెత్తినటువంటి ఈ సమస్య ద్వారా ఎటువంటి పరిష్కారాన్ని ప్రభుత్వం చూపిస్తుందనే అంశంపై కూడా ప్రభుత్వం మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు పవన్కి ఒక వివరణ ఉన్నారు. దీనితో పాటు మరికొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి, చెప్పండి రిషి. రమేష్, రాజకీయ అంశాలంటే మీరు నిన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2 ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉద్దాన సమస్య పరిష్కారం కాకపోతే కనుక తర్వాత ఎవరి పక్షమో నేను చెబుతాను అన్న కామెంట్ ఒకటి, అవసరమైతే వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తాను, 2 కీలకమైన కామెంట్స్ ని గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటోంది? దీని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చా?
పొలిటికల్గా ఈరోజు మీటింగ్ ఉద్దానానికి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ కూడా దాదాపు 1.5 year తర్వాత ఆ ముఖ్యమంత్రితో కలుస్తున్నటువంటి భేటీ మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. దీనికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రాజకీయ చర్చలు, రాజకీయ పరిణామాలు ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. నిన్న పవన్ చేసినటువంటి కామెంట్ కీలకమైన కామెంటే. ఈ ప్రభుత్వం స్పందించకపోతే తాను ఎవరితో వెళ్ళాలి, ఎలా వ్యవహరించాలి అనే అంశంపై తనకు ఒక ప్లాన్ ఉందని, ప్రణాళిక ఉందని పవన్ స్పష్టం చేశారు. ఆ అభిప్రాయాన్ని, ఆ వ్యాఖ్యలను కూడా అధికార పార్టీ చాలా గట్టిగానే తీసుకుంది. ఇప్పటికే ఉద్దానానికి సంబంధించి పవన్ చేసినటువంటి పోరాటానికి అనుగుణంగా ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంది. తద్వారా పవన్ లేవనెత్తినటువంటి సమస్య పట్ల చిత్తశుద్ధిగా దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అధికార పార్టీ చెబుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవన్ ఏదైతే సమస్యను తీసుకువచ్చారో దాన్ని మేము సాల్వ్ చేస్తాం, పవన్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఆ సమస్యను సాల్వ్ చేయడం ద్వారా ఆయన చేస్తున్నటువంటి సమస్యపై పోరాటానికి ఒక ముగింపు పలికేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం, అధికార పార్టీ పవన్తో ఎటువంటి గొడవ పెట్టుకునే పరిస్థితి లేదు, పవన్తో పేచీలకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు ఏమాత్రం కనిపించడం లేదు. దాదాపు 1.5 year తర్వాత జరుగుతున్నటువంటి ఈ భేటీలో రాజకీయపరమైనటువంటి చర్చలు రావడానికి పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పరంగా తాము ఒక్క ఉద్దానానికి సంబంధించే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడతాం అనే దానిపై కూడా ఆ ముఖ్యమంత్రి ఒక రిపోర్టు, ఒక నివేదికను లేకపోతే ఒక చర్చను పవన్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలవరం నిర్మాణంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రధానమైన పోలవరం నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని క్యూబిక్ మీటర్ల పని జరిగింది, 3 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ప్రగతి ఏంటి అనే అంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం పవన్కి వివరించే అవకాశం కల్పిస్తుంది. ఇదే విధంగా అమరావతి నిర్మాణం, మరో కీలకమైనటువంటి అంశమైనటువంటి అమరావతి నిర్మాణంలో అడుగులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, డిజైన్లతో పాటు ఇతరత్రా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పవన్కు ఒక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. వీటితో పాటు మంజునాథ్ కమిషన్, ఒక కీలకమైనటువంటి చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. మంజునాథ్ కమిషన్ నివేదిక, కాపులకు రిజర్వేషన్లు అనే అంశానికి సంబంధించి రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఈ అంశంపై కూడా కొంత వివరణ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా కొంత చర్చ జరుగుతుంది. మరొక 2-3 నెలల్లో నివేదిక రావాలని ఇప్పటికే మంజునాథ్ కమిషన్కి ప్రభుత్వం ఒక అధికారికంగా ఒక లేఖ కూడా రాసింది. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, దాన్ని ఏ రకంగా సాల్వ్ చేయబోతుంది, కాపులకు రిజర్వేషన్ అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయనే అంశంపై కూడా ఆ పవన్కు ప్రభుత్వం ముఖ్యమంత్రి వివరించే అవకాశం కల్పిస్తుంది. వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు మోసం చేసిందని పవన్ చాలా గట్టిగా గలమెత్తారు. ఇలాంటి సమయంలో ఎన్డీఏలోని తాను బయటకు వచ్చేసాను, బీజేపీతో విభేదించానని పవన్ చెబుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అదే మిత్రపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దలతో పవన్ భేటీ సందర్భంగా ఆ అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా రానటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకు ఏ నిధులు వచ్చాయి, ఎంతవరకు లబ్ధి చేకూరింది, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలేంటి, వాటిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అనే అంశంపై కూడా ఈరోజు పవన్తో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే దాదాపు 1.5 year తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జరుగుతున్నటువంటి భేటీ కేవలం ఉద్దానానికి సంబంధించిందే కాదు, రాజకీయపరమైనటువంటి చర్చలకు కూడా పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంది. మరోవైపు ఈ మీటింగ్ తర్వాత పవన్ మీడియాతో మాట్లాడబోతున్నారు. మీడియాతో పవన్ ఏం చెబుతారు అనేది కూడా ఆసక్తిగా ఉంది. అతను గతంలో సున్నితంగా మాత్రమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈసారి ముఖ్యమంత్రితో మీటింగ్ తర్వాత, ముఖ్యమంత్రితో భేటీ తర్వాత పవన్ సంతృప్తి చెందుతారా, ప్రభుత్వం గురించి కానీ, పాలన గురించి కానీ, ఉద్దానం సమస్య గురించి కానీ, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాల గురించి కానీ పవన్ ఏం చెప్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి మనం చూసినట్లయితే ఈ భేటీ ఒక సానుకూల భేటీగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రిషి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.